సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిచయం ఎట్లా అండి మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా పరిచయం ఏంటండి, నేను మన ఉండవల్లి అరుణ్ కుమారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. చాలా 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 క్లోజ్ అయినా. నేనంటే ఇష్టం. పాలిటిక్స్తో ఏం సంబంధం లేకుండానే ఇష్టం. మా కాకినాడ బ్యాచ్ నుంచి నాటకాలు ఇది నుంచి తను లిటరేచర్ ఇది ఉండేవాడు. సడన్గా నేను ఇక్కడ నాటకాలు ఆ పరిచయం తర్వాత అరుణ్ కుమారు మేము అందరూ ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేయంటే ఇలాగే ఈ సినిమాలు చేద్దాం సీరియల్ చేద్దాం అనుకుంటున్నాను అంటూ ఉండేవాడు అనమాట. మాకు అరుణ్ కుమార్ వీళ్ళందరి వల్లే పరిచయం ఫస్ట్. ఓకే. రామకృష్ణారెడ్డి గారు, మన కిషోర్ గారిని ఆయన వీళ్ళందరూ కలిసేవాళ్ళం. రామకృష్ణారెడ్డి గారు నన్ను ఒక రోజు వచ్చి నా దగ్గరికి వచ్చి గంటా శ్రీనివాసరావుతో ఒకసారి పని ఉంది నాకు అంటే, గంట గారు మేమంతా కలిసి ఉండేవాళ్ళం అప్పుడు. మా వాళ్ళు సినిమాలు చేసే టైం అప్పటికి. ఓకే. ఈ పత్తిపాటి పుల్లారావు ఈ బ్యాచ్ అందరూ ఉండేవారు. వాళ్ళ ఆఫీస్కి వచ్చేవాడు ఆయన. నేను సినిమాల్లో ఎక్కువ మన పిడి ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉంటే నేను ఎప్పుడు వెళ్తామే కానీ నేను ఎక్కడ ఏది యాక్టివ్ పార్ట్ ఎప్పుడు ఉండేవాడిని కాదు. అలా ఉన్నప్పుడు మా ఈయన ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఏమంటే నాకు టీవీ చేద్దామని ఉంది, సరదాగా రావచ్చు కదా మీరు, మన యాడ్లు చేద్దాం అని అంటే, అప్పుడు వాళ్ళు వసంత్ కోకిల అని ఒక సీరియల్ చేద్దాం అనుకుంటే అప్పుడు పరిచయం అయితే అలాగే చేశానమాట అండి. అంతే. ఓకే. ఓకే. ఆ తర్వాతే కదా నేను మళ్ళీ ప్రియాంక ఇవన్నీ చేశాను. ప్రియాంక మంచి, అవును. అది ఇంకా వసంత్ కోకిల నేను ఫస్ట్ ఊహించలేదు, ఎందుకులే టీవీ సీరియల్ అనుకున్నాను. అనుకున్న తర్వాత చేస్తున్నప్పుడు రోజుకి 3 నిమిషాలు 4 నిమిషాలు అవుట్పుట్ చేస్తున్నాను నేను వసంత్ కోకిలకి. సినిమా ఉంది కాబట్టి ఇలా అయితే వర్కౌట్ అవ్వదు అనే విషయం నాకు చెప్పారు. చెప్పిన తర్వాత దానికి అన్నిటికీ చనిపోయాడు ఎక్కడున్నాడు మహానుభావుడు, మూలపురుషుడు పతంజలి గారు, కేఎన్వై పతంజలి గారు. ఓకే. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు. ఆయన అన్నాడు ఇలా అయితే కష్టం అని. అప్పుడు నేను నెక్స్ట్ వసంత్ కోకిలకి ఇదే మన వక్కంత వంశీ అందరూ పనిచేసేది దాంట్లో యాక్టింగ్లో అంతా. అంతే. అక్కడి నుంచి కొత్త పద్ధతి నేర్చుకుని రోజుకి 18 నుంచి 20 నిమిషాలు అవుట్పుట్ తీసేసామండి. ఓకే. విత్ క్వాలిటీ. అన్ని అవార్డులు వచ్చేసినాయి దానికి. ఎవరు? రాజారావు గారు కదా కెమెరామెన్. రాజారావు కెమెరామెన్. వాడు ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ అండి. ఎలా వాళ్ళ నాన్నగారి పరిచయంతోనా మీకు రాజారావు గారి పరిచయం ఎట్లా? రాజారావు నాకు ఎక్కడ పరిచయం అంటే అండి, అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నప్పుడు వాడు సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్గా ఉండేవాడు. వల్ల నరసింహరావు మనిషి తెలుసు కానీ నాకు రాజారావే పరిచయం. ఓకే. కెమెరామెన్ అసిస్టెంట్గా వచ్చేవాడు. నేను ఒరే అంటుండేవాడు వాడిని ఎప్పుడూను. ఓకే. అనే అంటుండేవాడు నన్ను. కానీ వాడు నేను కన్స్యూ చేసిన షార్ట్ చెప్తే దాన్ని పెడితే ఆడికి విపరీతమైన పేరు వచ్చేసింది. వాడు మంచి టేస్ట్ ఉన్నవాడే. అదే నేను చెప్పింది మామూలుగా ఇంకో కెమెరామెన్ అయితే చేయలేడు అనమాట అండి. ఒక 20 షాట్లు తీయాలనుకోండి మీరు చూస్తే వసంత్ కోకిల్లో మీ క్లోజ్ నుంచి మొదలయ్యి ఇలా ప్యాన్ చేస్తే అక్కడ ఎవరో వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడ డౌన్ చేస్తే ఇక్కడ 10 మంది నిలబడి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ ఫోకస్లు కరెక్ట్గా చూస్తూ మీరు ఒక సింగిల్ షాట్ని మీరు వసంత్ కోకిల్లో చూస్తే 25 షాట్లు లెక్క పెట్టచ్చు. ఓకే. సింగిల్ షాట్ లో 25 కట్స్ లాగా కాకుండా సింగిల్ షాట్ లో ఉంటుంది కానీ 25 కట్స్ ఉంటాయి. అది బ్యూటీ అండి. ఓకే. ఓకే. రాజారావు గొప్పతనం అది. ఓకే. వాడు ఎక్కడ ఫోకస్ పోకుండా టార్చర్ చేసేవాడు. నేను ఇలాంటి క్రిటికల్ షాట్స్ చెప్పేవాడిని అనమాట అండి. అంటే సినిమా ఇవాళ కూడా 25 షాట్లు ఒక షాట్లో 25 రేంజ్ల్లో లైటింగ్లో అందరికీ యాక్టర్స్ అందరినీ పర్ఫెక్ట్ చేస్తే సినిమా అలా ఈజీగా తీయొచ్చు అనేది అప్పుడు మేము ప్రూవ్ చేసాం. ఓకే. 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 అది గ్రేట్ థింగ్ అండి అప్పుడు. ఇప్పుడు ఇంకా ఈజీ, ఫోకస్లు ఎక్కడికి పోవు ఇవాళ టెక్నికల్గా మారిన తర్వాత. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. అప్పుడు అలా చేస్తే బడ్జెట్లు కంట్రోల్ అవుతాయి, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుంది. అవన్నీ మరి హిందీలో చేసేవారు, పాత సినిమాల్లో కూడా ఉండి. మొత్తం ఎన్ని సీరియల్ అయి ఉంటాయి సార్ మీరు అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి? మొత్తం ఎన్ని సీరియల్ సుమారుగా? నేనండి వసంత్ కోకిల ఫస్ట్ అండి. తర్వాత ప్రియాంక.
ప్రియాంకకి ముందు గృహప్రవేశం, ప్రియాంక గృహప్రవేశం అని ఒక వీక్లీ సీరియల్. తర్వాత చేశానండి, అన్నిటికీ నంది అవార్డులు వచ్చినాయి మొత్తం. అవును. నేను టీవీకి వెళ్ళిన ప్రతి దానికి నంది అవార్డులు వచ్చినాయి, అవును. గవర్నమెంట్ అవార్డ్స్. లిటరేచర్ అంటే దేని మీద మీరు ఫోకస్ చేస్తారండి? నేను చలంగారిని పూర్తిగా చదువుకున్నాను, ఓకే. బుచ్చిబాబు గారిని చదువుకున్నాను. ఇది కాకుండా ఫిలాసఫీస్, గొప్ప ఫిలాసఫీలు చదివాను, ఓకే, చూశాను. నేను గొప్ప మనుషులు కలిశాను. మానవ జీవితంలో అత్యంత కష్టమైంది మనిషి నిజమైన మనిషిగా బ్రతకడం అనే విషయం తెలిసింది. నేను నిజమైన మనిషిగానే బ్రతుకుతూ ఉన్నాను. ఓకే. హ్యూమన్ లైఫ్, మీకు మానవ జీవితంలో అత్యంత కష్టమైంది అదొకటే, మనిషి నిజమైన మనిషిగా బ్రతకడం. ఎవరైనా సరే గుండెల మీద చేసుకుని ఎంత నిజంగా బ్రతుకుతున్నాం అంటే ఎన్ని విషయాల్లోనో అబద్ధం చెప్పడం, కాంప్రమైజ్ అవ్వటం అవుతూనే ఉంటాం. ఓకే. అది అవసరం లేకుండా అవుతాం. అది కాంప్రమైజ్ అవ్వాల్సిన సందర్భం వస్తే తప్పలేదు. ఇప్పుడు అంజబాబు గారితో నేను ఈ విషయంలో ఇలా మాట్లాడకపోతే పలానా రాజారావు అనేవాడు పాడైపోతాడు అనుకుంటే అది చేయకుండా ఇది చేయడం కరెక్ట్ అనుకుంటాను. ఓకే. అంతే తప్ప అవసరం లేని అబద్ధాలు చెప్పడం కానీ, అవసరం లేకుండా చేయటం కానీ చేస్తే మనుషులు కంఫర్ట్గా ఉండవు. మనం ఎవరికి అపకారం చేయకుండా, హాని చేయకుండా, మనం ఇంకొకరితో హాని చేయించుకోకుండా కూడా ఉండడం అవసరం, అంతే. ఓకే. అంతే తప్ప ఏం లేదండి, అంతే. అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటండి కెరీర్ పరంగా చూసుకుంటే? కెరీర్ పరంగా అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కసారి ఉండదండి, చాలా సందర్భాల్లో ఉంటాయి. ఒక మంచి వ్యక్తి, మీరు చాలా మంచోళ్ళు నాకు పరిచయం అనుకున్న తర్వాత ఆ మంచి వ్యక్తిని ఇంకొకళ్ళు ఎవరో ఇబ్బంది పెట్టినప్పుడు, ఏ తప్పు లేకుండా పెడుతున్నప్పుడు అది కూడా నాకు పెయిన్ఫుల్లే, నాకు పక్కోడిది కూడా. ఓకే. అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారు. నేను అత్యంత బాధపడింది పతంజలి గారు చనిపోతారన్నప్పుడు. ఆయన నాకు మహా ఇష్టం. ఆయన క్యాన్సరు ఇదైనప్పుడు చూశాను. అలాగా కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది గొప్ప వాళ్ళతో నేను చూశాను. నాకు సంబంధం లేకపోయినా నేను చదివిన పుస్తకాల్లో చూసిన మనిషి గురించి తెలిసిన మనుషులు పోతున్నప్పుడు కూడా మనకు బాధే ఉంటుంది. ఓకే. ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పిలిచి సినిమా ఇచ్చే రోజులు అప్పటికే లేవు. అలాగా మీకు సంబంధం లేదు, పోతే పోయింది సినిమా, రండి సినిమా అని ఇచ్చిన నాగార్జున గారు జీవితాంతం చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటాను. హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి? హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను చాలా సందర్భాలు ఉండి గుర్తుపెట్టుకునే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవరికైనా ఏముంటుంది, మీరు చేసిన పనిని మెచ్చుకుంటుంటే అంతకంటే గొప్ప హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముండదు. అలా పొగిడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అబ్బా ఏం చేసావా నువ్వు, యాక్టింగ్ ఎంత బాగా చేసావు, థియేటర్లో అన్న సందర్భాలు ఉన్నాయి. నేను థియేటర్ యాక్టర్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత మీరు జైత్రయాత్ర సినిమాలో బా ఏం తీశారు షాట్ అని మాట్లాడిన రక్షణలో ఉన్నాయి. అలాగే ప్రతి వాళ్ళు ఆర్టిస్టులతోటి వీళ్ళందరితోటి మాట్లాడుకున్నప్పుడు కానీ, నేను చదువుకున్న అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఎప్పుడు ఉంటుందంటే మనం చదువుకుంటాం, లిటరేచర్లో ఉన్న గొప్ప విషయాలు మనకి బోలంత ఆనందాన్ని ఇస్తాయి. ఓకే. లిటరేచర్ చాలా గొప్పది కదండి. అవును. నాకు చాలామందిని చూసాను. అలాగే పతంజలి గారుతో చాలా గొప్ప సందర్భాలు జరిగినాయి నాకు, కేఎన్వై పతంజలి గారితో. ఆయన గ్రేట్ పర్సనాలిటీ. ఆల్మోస్ట్ చలం గారు లాంటి కాంటెంపరీ చలం లాంటి వాడు ఆయన చనిపోక ముందు.